హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు సెకండ్ యూనిట్కి కూడా వచ్చేసాము. సెకండ్ యూనిట్లో ఫస్ట్ లెసన్ కనకనక అధికారి గద్దిబాగ్ లెసన్ కాకుండా గద్దిబాగ్ లెసన్స్లో 2 లెసన్స్ అయిపోయినాయి. పద్యబాగ్ లెసన్స్లో 2 లెసన్స్ కంప్లీట్ చేసాము. మనకి ఇప్పుడు పద్యబాగ్లో వచ్చి ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ 3 లెసన్స్ కంప్లీట్ అయినాయి. గద్దిబాగ్ లెసన్లో ఒకే లెసన్ ఏంటది, ఈద్గా లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ ఇప్పుడు లోక్ గీత్. నెక్స్ట్ లెసన్ ఏంటన్నా లోక్ గీత్. ఫస్ట్ యూనిట్లో మీకు ఎగ్జామ్ కూడా అయింది కదా, గ్రామర్ టెస్ట్ ఇంకా జరగలేదు. గ్రామర్ పాయింట్స్ అన్ని నేర్చుకోమని చెప్పున్నాను, అవి కూడా నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇంకా లెసన్లోకి చూద్దాం నాన్న. లోక్గీత్ అంటే ఏంది నాన్న? లోక్గీత్ అంటే జానపద గీతాలు. జానపద గీతాలు అంటే మామూలుగా జనరల్గా విలేజెస్లో కానివ్వండి, మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదా, కొండలు కోనలు అడవి ప్రాంతాలు వీటిల్లో ఉంటాయి కదా, వీటిల్లో నివసించే వాళ్ళు అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా వచ్చే లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్క చిన్న దానికి కూడా ఒక అకేషన్ లాగా సెట్ చేసుకొని ఒక పాట పాడుకుంటూ, దానికి సంబంధించిన పాట పాడుకుంటూ, అంటే ఏంటి చిన్న చిన్న అకేషన్ కూడా అనమాట. ఓకేనా? ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి అనుకోండి, ఆ బిడ్డ పెరిగినప్పటి నుంచి అక్షరాభ్యాసం కానివ్వండి, నామకరణం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక్కోటి అలా చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్క చిన్న అకేషన్స్ కూడా వాళ్ళు ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా, ఓకేనా, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా ఒక పాటలు పాడుకుంటూ ఈజీగా వాళ్ళకి తోచినటువంటి పాట పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలాంటి జానపద గీతాలను ఎన్నో రచించినారు నాన్న. ఈ జానపద గీతాలు కూడా ఆ విలేజెస్కి ఎంతో బాగా దగ్గరగా ఉంటాయి, వాళ్ళ లైఫ్ని అట్లే చూపిస్తాయి. ఆ పాటలు, ఈ గీతాలు మనకు పల్లెటూరులో కానివ్వండి, అటవీ ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడ నివసించే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ జీవితాన్ని అట్టే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాయి ఈ జానపద గీతాలు. అలాంటి జానపద గీతాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఏవేవి చాలా ఫేమస్ అయినాయి, చాలా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాయని మనం ఇక్కడ చూడబోతున్నాం నాన్న. ఈ లోక్గీత్ అనే ఈ పాఠాన్ని రచించిన కవి వచ్చి ఫస్ట్ కవి పరిచయంలో చూద్దాము. కవి కా నామ్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ జీ. కవి పేరేం పేరు నాన్న? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ జీ. ప్రతి ఒక్కరికి మీకు ముందే చెప్పాను, గౌరవవాచకంగా జీ అనేది కంపల్సరీ ఉంచండి. ఓకేనా? ప్రతి కవికి కూడా జీ అనేది కంపల్సరీ. ఇక్కడ కవి పేరు ఏంటన్నా భగవత్ శరణ్ ఉపాధ్యాయ జీ. కవి కా జన్మ తిథి, ఈయన ఎప్పుడు పుట్టారంటే 1910. ముఖ్య రచనాయే కాళిదాస్ కా భారత్, గంగా గోదావరి, ठंडा आम सॉरी मैंने ठूठा आम అంటే పగిలిన మామిడి పండు అనేసి అంట. ठूठा आम. కాళిదాస్ కా భారత్, గంగా గోదావరి, ठूठा आम ఈయన యొక్క ముఖ్య రచనలు అంటున్నాను. ఈయన ఎప్పుడు పుట్టినారంట? సన్ 1910 అంటే 1910. విశిష్ట స్థానం, ఈయనకి ముఖ్యమైన స్థానం ఎందులో లభించిందంటే కవితా పాటలో, రిపోర్టాజ్ అంటే రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా కూడా ఈయన ఉన్నారు. నిబంధనల్ని రచించిన వాటిల్లో, బాల సాహిత్యాన్ని రచించే వాటిలో ఈయనకి ముఖ్యమైన స్థానం లభించిందంట నాన్న. ఈయన గురించి భగవత్ శరణ్ उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं. इनका जन्म सन 1910 में हुआ. इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपना विशिष्ट छाप छोड़ी है. विश्व साहित्य की रूपरेखा कालिदास की भारत, ठूठा, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं. మనకి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మనకి మామూలుగా ఇలా పారాగ్రాఫ్ లా కాకుండా కవి పరిచయం మనం ఎప్పుడు ఎలా రాసుకోవాలని చెప్పినాము, ఇలాగా కవి కా నాము, కవి కా జన్మ తిథి, ముఖ్య రచనాయే, విశిష్ట స్థానం. మనకి ఏమేమి పాయింట్స్ ఇచ్చింటారో వాటిని నీట్గా ఇలా పాయింట్స్ రూపంలో కవి పరిచయంలో ఎప్పుడు మనం రాసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి అన్న, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే
छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली में अवगत कराना, भाषा के मनोरंजक रूपरेखा से छात्रों की अभिरुचियों, दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोकगीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है। ఈ లెసన్ యొక్క ముఖ్య ఏం ఏంటంటే ఛాత్రంకు నిబంధ లిఖనేకి ప్రేరణ అంటే మీకు ఎస్ఏలు రాయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, ఎస్ఏ రాయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, ఎలా రాయాలి మీరు మామూలుగానే ఎగ్జామ్స్ లో కూడా రాస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిని ఎలా రాయాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడము, ఆ నిబంధ రాసేటప్పుడు కూడా భాషా శైలి ఎలా ఉండాలి, భాషని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, భాషని ఎలా మనోరంజకంగా అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా అందరికీ బాగా తెలిసే విధంగా ఏ విధంగా రూపొందించుకోవాలి, వీటన్నిటిలో కూడా మీకు ఒక ఇంట్రెస్ట్ ని, నిబంధనలు రాసేదానికి మీకు ఒక ఇంట్రెస్ట్ ని, ఆ రాసేటప్పుడు కూడా మీరు ఏ విధంగా రాస్తున్నారు, ఏ విధమైన ఇంట్రెస్ట్ తో రాస్తున్నారు, ఏ విధమైన భాషని ఉపయోగిస్తున్నారు, ఈ విధంగా మీలోనే మీకు ఒక ఎంకరేజ్మెంట్ ని ఇస్తూ నిబంధ అంటే ఒక ఎస్ఏలు రాసేదానికి మీకు ఇంట్రెస్ట్ కలిగించడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశము। అలాగే లోక్గీతం కి సృజన్ కే లియే ప్రేరిత్ కరానా అంటే లోక్గీత్ అంటే జానపద గీతాలు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా ఉన్నాయి, వివిధ ప్రాంతాల్లో జానపద గీతాలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నాయి, ఇప్పుడు రాను రాను ఏ విధంగా అవి క్షీణించిపోతూ ఉన్నాయి, వీటన్నిటి గురించి ముఖ్యమైన అంశాలన్నీ మీకు తెలియజేయడమే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు నాన్న। ఓకేనా, లెసన్ లోకి వెళ్దాం ఇంకా। ఓకేనా, हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीतों का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। हमारे संस्कृति में लोकगीतों का और संगीत का अटूट संबंध है। మన సమాజంలో, మన సంస్కృతుల్లో, మన సాంప్రదాయాల్లో ఈ జానపద గీతాలకి, సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది, మన లైఫ్ కి చాలా దగ్గరగా అనుబంధం ఉంది, చాలా సంబంధం ఉంది। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। ఎంటర్టైన్మెంట్ లైఫ్ అంటే మనకి ఎంటర్టైన్ చేయడంలో ఈ రోజు కూడా జానపద గీతాలకి ముఖ్యమైనటువంటి స్థానం లభించుండాలి। గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రసా సే నీరస్ హో జాతా హై అంటే ఈ గీతాలు గాని, సంగీతం గాని ఏమీ లేకుండా, ఏదో ఎంటర్టైన్మెంట్ లేకుండా ఒక మనిషి ఒక రోబోటిక్ లైఫ్ లా ఏదో వర్క్ చేయడం, వర్క్ చేసుకోవడం, చూసుకోవడం, వచ్చి మామూలుగా ఇంటికి రావడం, వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు భోజనం చేయడం, తినడం, పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేయడం, మళ్ళీ వర్క్ చేయడం, చూసుకోవడం, అన్ని పనులన్నీ చూసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటికి వచ్చేసి భోజనం చేయడం, పడుకోవడం, ఇలాగ లైఫ్ స్టైల్ ఉండిపోయింది అనుకోండి। అలాంటి లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఏమంటే ఒక విధమైన నీరసత్వానికి అంటే బోరింగ్ లైఫ్ అన్నమాట। ఆ విధమైన లైఫ్ ఎప్పుడు కూడా ఒక విధమైన బోరింగ్ లైఫ్ అయిపోతూ ఉంటుంది। అలా కాకుండా ఈ ప్రస్తుత భారతీయ లోక్గీత వర్ణన్ బడే హీ సుందర్ ఢంగ్ సే కియా గయా అంటే ఈ భారతీయ దేశంలోని భారతీయ లోక్గీత్ అంటే మన భారతదేశంలోని జానపద గీతాలని ఈ లెసన్ లో మనకు చాలా అందంగా వర్ణిస్తూ చెప్తూ వచ్చారు। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भी भिन्न है। लोकगीत सीधे जनता के संगीत है, घर गांव और नगर की जनता की गीत है। ये इनके लिए साधना की जरूरत नहीं होती है। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं। నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, రీడింగ్ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా మీ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని చూడండి నాన్న। ఓకేనా, టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఎక్కడ చదువుతున్నాము, టెక్స్ట్ బుక్ మెయిన్ మనకు ఏ విధమైన వర్క్ లో కూడా క్వశ్చన్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, ఒక పెన్సిల్ తీసుకోండి, నేను చెప్పే మీనింగ్స్ అన్ని నీట్ గా రాసుకుంటూ ఉండండి ఆ టెక్స్ట్ బుక్ లోనే। ఏం తప్పులు, టెక్స్ట్ బుక్ లో రాయడం వల్ల ఏం తప్పు లేదు, మీకు నెక్స్ట్ రీడింగ్ లో కూడా మీకు అవి యూజ్ అవుతాయి। కాబట్టి మనం చదువుతుండేటప్పుడే, చెప్పుకునేటప్పుడే మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ ముందు పెట్టుకొని చూస్తూ ఉండండి। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। ఈ జానపద గీతాలన్నిటివి అప్ని లోచ్, తాజगी, లోకప్రియత
వాటి శైలి కానివ్వండి, వాటి భాషా తత్వం కానివ్వండి, వాటి యొక్క ఫ్రెష్నెస్ కానివ్వండి, వాటి యొక్క అందరూ మెచ్చుకుంటారు కదా, ఈ మెచ్చుకునే తత్వం కానివ్వండి. లోక్ప్రియత అంటే అందరి చేత మన్ననలను పొందడం అన్నమాట, అందరూ మెచ్చుకోవడం. వీటన్నిటిలో కూడా శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై అంటే మామూలు సంగీతానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సంగీతం వేరే, ఈ సంగీతం వేరే. లోక్గీత్ సీదే జనతాకి సంగీత్ హై, మనం ముందే చెప్పుకున్నాం కదా జానపద గీతాలు. లోక్గీత్ అంటేనే ఏంది, లోక్ అంటే ఏంటైనా లోక్ మనుషులు, వాళ్ళ యొక్క గీతాలు అంటే ఏంది, మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ ఎండింగ్ అయిపోయి రైట్ అయ్యేంత వరకు కూడా మనిషి ఏ విధంగా బతుకుతున్నాడు, ఏ విధమైన పనులు చేస్తున్నాడు, ఏ విధంగా ఆ పనుల్లో కూడా ఏ విధంగా హ్యాపీనెస్ ని అందుకుంటూ ఉన్నాడు అనేసరి దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో రచించుకొని అప్పటికప్పటికే సృష్టించుకుంటారు ఈ జానపద గీతాలు. ఓకేనా, ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా పొలంలో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అప్పటికప్పటికే ఒక పాటను సృష్టించుకొని ఆ పాటను పాడుతూ ఈజీగా ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ అంతా ఈజీగా ఫినిష్ చేస్తారు. అందుకని ఈ సంగీతం ఎప్పుడు కూడా మామూలు సంగీతం కంటే చాలా భిన్నంగా ఉంటుంది, చాలా మనోహరంగా ఉంటుంది, చాలా అందంగా అనిపిస్తుంది, మనకంతా కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా ఉంటుంది. ఓకేనా, ఒక కర్ణాటక సంగీతము ఇంకేదైనా త్యాగరాజ కృతులు ఇంకేదైనా ఎత్తుకోండి, అవి ఈజీగా మనకు అంతగా అర్థం కావు. ఎందుకంటే వాటిలో సాంస్క్రిట్ ఉండొచ్చు, ఇంకేదైనా వేరే లాంగ్వేజ్ ఉండొచ్చు, డీప్ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు, అవన్నీ మనకు అంత ఈజీగా అర్థం కావు. కానీ ఈ జానపద గీతాలు అనేటివి చాలా దగ్గరగా మన లైఫ్ స్టైల్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. మనకు అర్థమైపోతుంది వాళ్ళు దేని గురించి పాడుతున్నారు, వాళ్ళు ఏ విషయం చెప్పదలుచుకున్నారని మనకి ఈజీగా ఈ పాటల్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఘర్ గాంవ్ ఔర్ నగర్ కి జనతా కే గీత్ హై అంటే ప్రతి ఇంటికి సంబంధించిన గీతాలు ఇవి. గాంవ్ అంటే ప్రతి విలేజ్ కి సంబంధించిన గీతాలు. నగర్ కి జనతా నగరంలో ఉండే సిటీస్ లో ఉండే ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు అని వాళ్ళ లైఫ్ స్టైల్ ను కూడా ఇక్కడ ఉపయోగించి ఒక పాటగా వాళ్ళు రచించేస్తూ ఉంటారు ఆ జానపద గీతాలు రచించే వాళ్ళు. ఆ విధమైన సంగీతం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. इसके लिए సాధన की भी जरूरत नहीं होती అంటే దీనికోసం వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయనక్కర్లేదు. దీనికోసం స్పెషల్ గా ప్రాక్టీస్ అనేది, స్పెషల్ గా వెళ్ళి నేర్చుకోవడం అనేది, ఏదైనా క్లాసెస్ కానివ్వండి, దీనికోసం మన ఒక డిప్లొమా క్లాసెస్ లేకపోతే డిగ్రీ క్లాసెస్ ఇలాంటివి ఏమీ లేవు నాన్న. అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఏం చేస్తున్నారు, దాని వర్క్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన ఒక పాటను అప్పటికప్పుడే రచించి అట్లే హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పాడుకుంటూ ఆ వర్క్ ని ఫినిష్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంగీతం ఇది. त्योहारम और विशेष अवसरों पर गाए जाते हैं. त्योहाరం అంటే పండగలప్పుడు, విశేష అవసరం పర్ అంటే ఏదైనా స్పెషల్ గా ఏదైనా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుని ఉన్నారనుకోండి, ఆ ప్రోగ్రామ్స్ కోసము ఇలాంటి పాటలను వాళ్ళు పాడుకుంటూ ఉంటారు జానపద గీతాలు పాడేవాళ్ళు. सदा से ये गाए जाते हैं, जाते रहते हैं और इनकी रचना वाले भी अधिकतर गांव के लोग होते हैं. ఏ విధంగా ఈ పాటలు పాడేవాళ్ళు ఎప్పుడు కూడా విలేజ్ ని ఇంటిని అనుసరించి వీటి మీదే ఎక్కువ పాటలు పాడేవాళ్ళు ఉంటారో అప్పుడే మనకు అర్థమైపోతుంది. ఈ పాటలు పాడేవాళ్ళు మోస్ట్లీ ఎక్కడి నుంచి వస్తారు, విలేజ్ల్లోంచే వస్తారు. ఈ పాటలు పాడేవాళ్ళు మోస్ట్లీ ఎక్కడి నుంచి ఉంటారు నాన్న, వీళ్ళు విలేజ్ల్లోంచి వచ్చే వాళ్లే ఉంటారు. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. एक गीत बाजों की मदद के बिना या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी और आदि की मदद से भी गाए जाते हैं. దీనికి ఇప్పుడిప్పుడు లేడీస్ కూడా దీంట్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. దీనికి స్పెషల్ గా ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ అవసరం లేదు. స్పెషల్ గా సంగీత కచేరీలు చేసేటప్పుడు పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, వైలన్ అని, గిటార్ అని, డ్రమ్స్ అని అవి ఇవి ఉంటాయి కదా, దీనికి అవసరం లేదు. దీనికి అవసరం లేదు. జస్ట్ డోలక్ అంటే చిన్న డ్రమ్, డప్పు ఉంటుంది కదా, ఆ డప్పు. జాంజ్ అంటే గజ్జలు కట్టుకుని ఊపిస్తూ పాడతారు కదా, అది. కరతాలంటే చప్పట్లు. కరతాలంటే ఏంది, చప్పట్లు. వీటి బాంసురి అంటే పిల్లలు. వీటితోనే పాటలు పాడేస్తూ ఉంటారు విలేజెస్ లో వాళ్ళు. मोस्टली వీటితోనే పాటలు పాడేస్తూ ఉంటారు. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनका हेय समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी. ఒక సమయం, ఒకనొక సమయం ఉండేది. ఏంటి, మోడర్న్ మ్యూజిక్ ముందు దీన్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు అనమాట.
మోడర్న్ మ్యూజిక్ అంటే అది ఆ మ్యూజిక్ని ఎక్కువ హైగా చూస్తూ ఉండేవాళ్ళు, దీన్ని చాలా చీప్గా చూస్తూ వచ్చేవాళ్ళు. ఇంకి బడి అపేక్ష అంటే చాలా దూరం పెట్టేసేవాళ్ళు. అపేక్షకి జాతికి ఒకనొక సమయం ఉండేది. ఏంటి, మోడర్న్ మ్యూజిక్ ముందు దీన్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు అనమాట. మోడర్న్ మ్యూజిక్ అంటే అది ఆ మ్యూజిక్ని ఎక్కువ హైగా చూస్తూ ఉండేవాళ్ళు, దీన్ని చాలా చీప్గా చూస్తూ వచ్చేవాళ్ళు. ఇంకి బడి అపేక్ష అంటే చాలా దూరం పెట్టేసేవాళ్ళు. पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर टिकी है, तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. రాను రాను సాధారణ జనత అంటే మామూలు ప్రజలు కూడా ఈ జానపద గీతాలని ఇష్టపడుతూ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా సాహిత్య కళాక్షేత్రంలో కానివ్వండి, మామూలు కళాక్షేత్రంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఓకే, మనం జానపద గీతాలని యాక్సెప్ట్ చేయొచ్చు, మనం కూడా బాగా వాటిని ఎంకరేజ్ చేయాలి అనేసి వాళ్ళు కూడా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉండడం మొదలుపెట్టారు. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों की संग्रह पर कमर बांधी है. చాలా మంది మనుషులు ఏం చేశారు, ఈ లోక్ సాహిత్యం లోక్ గీతంకి అంటే జానపద గీతాలని జానపద సాహిత్యాన్ని వాళ్ళందరూ కూడా సంగ్రహించడానికి నడుం బిగించారు. కమర్ బాంధీ అంటే ఏంటంటే నడుం బిగించడం అంటే ఏంది, ముందుకు వచ్చారనమాట. వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ తో ముందుకొచ్చి ఈ పని చేయడానికి అందరూ పూనుకున్నారు. इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఈ విధమైనటువంటి వాళ్ళు అన్ని సంగ్రహించినటువంటి సాహిత్యం అంతా కూడా ఇప్పుడు చాలా చోట్ల కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. వాటిని ఒక బుక్స్ గా కూడా రూపొందిస్తూ ఉన్నారు. సీడీల రూపంలో టీవీల్లో వేయడం కానివ్వండి, సీడీల రూపంలో మామూలుగా క్యాసెట్స్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ